ఫోకస్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. టీడీపీ నుంచి జంప్ అయిన నిమ్మక జయకృష్ణకు సీట్ ఇచ్చారు. దీంతో జనసేనలో కోల్డ్ వార్ నడుస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి జనసేనలోకి మారిన మరో నేత పడాల భూదేవి తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవన్ తనకు టికెట్ ఇస్తానని నమ్మించి పార్టీలో చేర్చుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి కొనసాగుతోంది. అంతర్గత సమావేశాలు, ర్యాలీలతో కూటమి సతమతమవుతోంది. పాలకొండ జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. వలస నేతలకు సీట్ ఇవ్వడంపై జన సైనికులు కినుకు వహించారు. పాలకొండ టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి పడరాని పాటలు పడుతున్నారు. అధిష్టానం సంప్రదింపులు కూడా ఫలించడం లేదు. ఇక సిక్కోలు టీడీపీలో అసమ్మతి చల్లారడం లేదు. రెబల్స్ వరుస సమావేశాలతో రాజకీయం వేడెక్కిపోతోంది. పాతపట్నం, శ్రీకాకుళం, పాలకొండలో పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యేలు సహకరించడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. 2024 సార్వత్రిక సమరంలో అభ్యర్థులు ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగారు. ప్రచారం చేస్తూ తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం టీడీపీ ఓ అనిశ్చిత వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా సీట్ల కేటాయింపు తర్వాత చిలికి గానివాలగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2 నియోజకవర్గాలు, శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు పాతపట్నం నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో రెబల్స్ పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 5-6 రోజుల్లోనే నామినేషన్ల పర్వం ఉన్నటువంటి తరుణంలో వీరందరూ కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి వారికి సహకరించకుండా మొత్తం గ్రూపులుగా ఏర్పడుతున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతపట్నం కానీ చూసుకున్నట్లయితే కలమట వెంకటరమణ కుటుంబం, ఈ కుటుంబం గత 40 సంవత్సరాలుగా టీడీపీని అట్టిపెట్టుకున్నటువంటి కుటుంబం. టీడీపీలో మంచి పరిచయాలు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాతపట్నం నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గం తూర్పు కాపుకు చెందినటువంటి వర్గం మొత్తం కూడా కలమట వెంకటరమణ వెనక నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన బల ప్రదర్శన చేశారు. మెలియాపుట్టి కానీ, పాతపట్నం కానీ, ఎల్లంపేట తదితర ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి. అధిష్టానం కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే టికెట్ ఇచ్చినటువంటి మామిడి గోవిందకు కలమట వర్గం కూడా ఏ కోసాన కూడా సహకరించడం లేదు. ఇప్పటికే అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అధిష్టానం ఏం చెప్తుందో చూద్దాము, టికెట్ మార్చాలని పాతపట్నంలో ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీకాకుళం కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవి ఏదైతే మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు గత 10 రోజుల క్రితం వరకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళు కూడా దశాబ్దాలుగా టీడీపీని అట్టిపెట్టుకుని రాజకీయం చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గుండా అప్పల్ సూర్యనారాయణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె భర్త, ఆమె కూడా ఒక ఎమ్మెల్యేగా ఏదైతే నెంబర్ 1 ఎమ్మెల్యే అనే ర్యాంక్ కూడా చంద్రబాబుతో పొందినటువంటి గుండా లక్ష్మీదేవి వర్గం ఏదైతే ఉన్నారో తమకు చెప్పకుండా సీటు కేటాయించడం పైన కూడా వీళ్ళు కినుకు వహించారు. మొత్తం కూడా ఏదైతే టికెట్ ఇచ్చినటువంటి గొండు శంకర్కు ఎక్కడ కూడా సహకరించట్లేదు. శ్రీకాకుళం పట్టణంతో పాటు గారా, శ్రీకాకుళం రూరల్ మండలాలు శ్రీకాకుళం నియోజకవర్గంగా ఉన్నాయి. ఈ 2 ఏదైతే మండలాల్లో కొంత ఏదైతే కేడర్ను తీసుకొని గొండు శంకర్ తిరుగుతున్నప్పటికీ కూడా పట్టణం విషయంకి వచ్చినట్లయితే సహాయ నిరాకరణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ శ్రీకాకుళం నుంచి కూడా గుండా లక్ష్మీదేవి ఇంకా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 నియోజకవర్గాల్లో ఇటు శంకర్కి ఇక్కడ శ్రీకాకుళంలో కానీ, అక్కడ మామిడి గోవిందకి కానీ ఇటు పరిస్థితుల్లో సహకరించబోమంటూ టీడీపీకి సంబంధించినటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, గుండు లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వర్గాలు కూడా అవసరమైతే మీరు ఏదైతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగండి అని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పాలకొండ కానీ చూసుకుంటే
చూసుకున్నట్లయితే పాలకొండ పరిస్థితి ఒక విచిత్రమైనటువంటి కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం కూడా టీడీపీలో ఉన్నటువంటి నేతలు వీళ్ళు ఇద్దరు కూడా పాలకొండలో పార్టీ మారారు, జనసేన కండువాలు వేసుకున్నారు. ఎవరైతే నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి గత 4-5 సంవత్సరాలుగా టీడీపీ టికెట్ కోసం అహర్నిశం ఏదైతే శ్రమించి ఆ టికెట్ కోసం ఇద్దరు కూడా రెబల్స్గా ఉండి కొట్లాడినటువంటి నేతలు ఇటు జనసేనలోకి మారారు. జనసేన టికెట్ కూడా ఈ ఇద్దరిలో నిమ్మక జయకృష్ణ కేటాయించడంతో పడాల భూదేవి వర్గం పూర్తిగా యాంటీగా ఉంది. నిన్న కూడా సమావేశం చేశారు. గత 2-3 రోజులుగా అంతర్గతంగా వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి నిమ్మక నిబ్బరం అనేటటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా గత 4-5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా మొత్తం కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. ఏ విధమైనటువంటి సహాయం కూడా నిమ్మక జయకృష్ణ చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేనలో మేము ఎందుకు గత దశాబ్దాలుగా పనిచేశాము, ఏదైతే ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 రోజుల క్రితం పార్టీ మారినటువంటి వారికి టికెట్ ఇవ్వడం ఏంటనే విషయాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగా 3 నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ఒక అసంతృప్త జ్వాలలైతే కూటమిలో మొదలైనటువంటి పరిస్థితి. ఈ ప్రభావం మిగతా నియోజకవర్గాలపై కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని ఇటు టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థులు లోలోన రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది.